క్రీస్తునందు ప్రియ సంఘస్థులారా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు మనల్ని ఈ యొక్క స్థానిక ప్రాంతము దిల్షుక్నగర్ చైతన్యపురి ప్రాంతంలో ఆయన మనల్ని 18 ఏళ్ళు ఈ యొక్క పరిచర్య కొనసాగుతూ దేవుడు మనల్ని 19వ సంవత్సరంలోకి ప్రవేశపెట్టాడు కదా. ఈ యొక్క 19వ సంవత్సరంలో మొదటి ఈ యొక్క మనకిచ్చిన ఈ యొక్క విశేషమైన కృపా సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. మనందరం కూడా బైబిల్ తీసి కీర్తనల గ్రంథము కీర్తన 56వ కీర్తన తీసి చూద్దాం. 56వ కీర్తన. కీర్తనలలో అధ్యాయాలు ఉండవు కనుక 56వ అధ్యాయం అంటే అది చాలా మరి సాంగ్ బుక్లో ఎలాగున్న చాప్టర్స్ ఉండవో అలాగునే ఈ సామ్స్లో కూడా చాప్టర్స్ ఉండవు. 56వ అధ్యాయం కాదు, 56వ కీర్తన. 56వ కీర్తన. ఇక్కడ ప్రధాన గాయకునికి బైబిల్ ఇక్కడ రాయబడుతుంది, యోనతెలెం రెహూకీం అను రాగం మీద పాడదగినది. ఫిలిస్తీన్లు దావీదుని గాతులో పట్టుకున్నప్పుడు అతడు రచించినది అను పదగీతం అని చెప్పి ఈ యొక్క హెడ్డింగ్ ఎందుకు చదువుతున్నామంటే, ఇక్కడ ఈ యొక్క కీర్తనలో 56వ కీర్తనలో ఒక మాట, ఆ యొక్క రాగం యొక్క పేరు ఉంది. అది ఏమంటే మరి యోనతెలెం రెహూకీం అనే ఈ మాట తెలుగులో ఉంది. అయితే ఇది మన భారతీయ సంస్కృతి లేకపోతే హిందుస్థానీ కానీ కన్నడ సంగీతం కానీ ఎన్నో సంగీతాలు ఉన్నాయి ప్రపంచంలో. అలాంటి వాటిల్లో ఇది కాదు కనుక ఈ రాగం మనకు మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు కూడా ఈ రాగము తెలియదు వాళ్ళకి, ఎందుకంటే అవి హిందుస్థానీ రాగాలు కాదు కనుక. ఈ యొక్క రాగము అది యూదులకు హెబ్రీలకు చెందింది కనుక ఆ రాగం అయితే మరి ఎందుకంటే ఈ యొక్క రాగము పేరులో 18 అక్షరాలు ఉన్నాయి, 18 లెటర్స్. తెలుగులో కాదు, వాళ్ళ భాషలో 18 లెటర్స్ ఉన్నాయి కనుక అలాంటి ఒక ప్రత్యేకతను దేవుడు ఈ రాగం ద్వారా చూపిస్తున్నాడు. ఇంకొంచెం ముందుకు వచ్చి యెషయా గ్రంథం తీసి యెషయా గ్రంథము 8వ అధ్యాయం తీస్తే ఇక్కడ దేవుడు యెషయా అనే ప్రవక్తకు ఒక ఆజ్ఞ మరి ఆయన వేశాడు. ఏంటంటే నువ్వు ఒక గొప్ప పలక తీసుకొని రా అని చెప్పాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరు షలాల్ హష్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయుము అని చెప్పాడు. ఎందుకంటే నీకు ఒక కొడుకుని ఇవ్వబోతున్నాను, ఆ కుమారుడి పేరు ఇది నువ్వు పెట్టాలి అని చెప్పి దేవుడే ఒక పేరును ఆ యొక్క యెషయా అనే యొక్క ప్రవక్తకు చెప్తున్నాడు. ఆ యొక్క పేరు మహేరు షలాల్ హష్బజ్ అనే మాట కనుక ఆ తర్వాత ఈయన నిజంగానే ఈ యొక్క యెషయా ఒక కుమారుని కన్నాడు. ఆ కుమారుడికి ఇదే పేరు పెట్టాడు. ఆ పేరుకి అర్థం ఏమిటంటే కింద ఉంది కనుక మూల భాషలో ఫుట్నోట్స్లో త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్లబెట్టబడును. అంటే దేవుడు ఒక ప్రవచనాన్ని ఆ కుమారుడి ద్వారా బయలుపరిచాడు. ఇది బైబిల్లో ఒక యేసు అంటే ఇమ్మానుయేల్ అంటే దేవుడు ఆయన ప్రజలకు తోడుగా ఉంటాడని మనం యేసుక్రీస్తు విషయంలో ఒక పేరుని బాగా ఎరిగిన వారమై, యేసు అంటే ఆయన తన ప్రజల్ని రక్షించేవాడని ఇట్లా పేర్లకు అర్థంతో ఉంటే, ఇక్కడ యెషయా గ్రంథంలో మాత్రం యెషయాకు పుట్టిన ఒక కుమారుడు మాత్రము అతను పుట్టినప్పుడు ఏమవుతుందంటే దేశము త్వరితంగా దోచుకొని పోతారు, త్వరగా కొల్లబెట్టేస్తారు. దేవుడు వారి పాప విషయమై వ్యతిరేకంగా ఆయన కోపద్రేకుడైనప్పుడు ఇలాంటి ప్రవచనాలు ఇచ్చి నెరవేర్చేవాడు కనుక మరి ఇవి రెండు ఎందుకు ఇది కూడా 18 అక్షరాలు ఉంది, 18 లెటర్స్తో ఉంది, ఇది అక్షరాలతో ఉంది కనుక. ఎందుకనంటే ఈరోజు బైబిల్ చెప్తుంది 18 సంవత్సరాలు నిండిన మన యొక్క సంఘంలో మరి బైబిల్లో 18 యొక్క ప్రాముఖ్యత ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. 18 ఏళ్ళు నిండిన వ్యక్తికి మరి ఓటేసే హక్కు వస్తుంది ఇక్కడ కదా. 18 ఏళ్ళు నిండితే వాళ్ళకు ఒక మెచ్యూరిటీ వస్తుందని. 18 ఏళ్ళు నిండినప్పుడు వివాహానికి కానీ ఇంకా అనేక రకాలైన వాటికి అర్హతలు ఉంటే దేవుడు 18 ఏళ్ళు నిండిన ఈ సంఘంలో బైబిల్లో 18 గురించి ఏమైనా ప్రాధాన్యత ఉందా అంటే ఖచ్చితంగా ఉంది కనుక మనం ఒకటి అన్నప్పుడు దేవుడు ఆయన ఏకమై ఉన్నాడని, ఆయన త్రిత్వం అన్నప్పుడు దేవుడు ఆయన త్రిత్వంగా ఉన్నాడని, 4 దిక్కులకు సూచనగా, 5 పరిచర్లకు సూచనగా కదండి, ఆ యొక్క 6 మానవుడి సంఖ్యగా, 7 అది సంపూర్ణ సంఖ్యగా, 8 కొత్త ప్రారంభంగా, ఇలాగున 12 దేవుడు శిష్యులను ఏర్పాటు చేసు, ఇలాగ ప్రతి నంబర్కు కూడా బైబిల్లో ఒక మార్మికమైన అర్థం ఉంది. కానీ మనం నంబర్స్ని ఆ యొక్క నమ్మి లేకపోతే న్యూమరాలజీతో ఈ చర్చ నడవదు, లేకపోతే దేవుని సంఘంలో అలాంటి మూర్ఖత్వము అలాంటి ఒక చెప్పాలంటే ఆ యొక్క ఈ భూలోక సంబంధమైన అవివేకం లేదు మనకు నంబర్ని బట్టి. కానీ నంబర్ యొక్క సిగ్నిఫికెన్స్
ప్రాముఖ్యత మాత్రం మనం నేర్చుకుంటే తప్పకుండా ఈ 18 అనే నంబర్ ఏమిటో మనము పాత నిబంధనలో చూద్దాం. మొదటిగా ఎక్కడ చూద్దామంటే ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం తీసి 3వ అధ్యాయం తీస్తే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఈ 18 గురించి దేవుడు తన లేఖనాల్లో ఇంత స్పష్టంగా రాసి ఉంచాడు. 18 ఏమి సూచిస్తుంది, 18 దేన్ని బయలుపరుస్తుంది అని అంటే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో 12వ వచనంలో ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులైనది కనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. దేవుడు తన ప్రజలకు వ్యతిరేకంగా మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచాడని, తన ప్రజలను శిక్షించడానికి, దండించడానికి, సరిచేయటానికి, వారికి బుద్ధి చెప్పడానికి, వారిని తన ప్రజలుగా తన త్రోవలోకి నడిపించుకోవటానికి దేవుడికి ఇక వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులైపోయినందుకు దేవుడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలుతో యుద్ధం చేయటానికి, తన ప్రజలతో యుద్ధం చేయటానికి అన్యరాజైన విగ్రహారాధికుడైన ఆ యొక్క మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిస్తే అతడు ఏం చేస్తాడు, వెళ్ళి ఏం చేస్తాడంటే దేవుడు బలపరిచాడు అతన్ని. అతడు అమ్మోనీయులను అమానీకులను సమకూర్చుకున్నారు. ఇప్పుడు 3 అయిపోయారు. ఒక దేశం ఇశ్రాయేల్ దేశమే. దేవుడు సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలును ఓడగొట్టి ఖర్జూరపు చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకొనెను. సో ఇశ్రాయేల్ పట్టణం అటు ఆ యొక్క యెరూషలేమే కానీ యెరికో ఇవన్నీ కూడా చాలా ఖర్జూరాలు ఉండే ఆ యొక్క పట్టణాలు చాలా ఎక్కువ దొరికేవి. ఈరోజు వరకు కూడా ప్రపంచానికి ఎక్కువ ఎక్స్పోర్ట్ అక్కడి నుంచే చేస్తారు. సో ఈ యొక్క అలాంటి పట్టణాలు అంత సస్యశ్యామలమైన మంచి పట్టణాలను దేవుడు వాంటెడ్గా అప్పచెప్పేసేస్తున్నాడు. ఎవరికి? మోయాబు రాజుకి. ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు కనుక. అప్పుడు దేవుని యొక్క వాక్యం ఇలాగని చెప్తుంది, వాళ్ళు వచ్చి స్వాధీనపరుచుకొని ఓడగొట్టిన తర్వాత ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులయ్యిరి. ఎన్ని ఇయర్స్ అండి? 18 ఇయర్స్. సో బైబిల్లో 18 ఇది ఆ యొక్క బానిసత్వానికి, దాసత్వానికి ఇది సూచనగా ఉంది. ఇది 18. సో 18 అనే నంబరు బైబిల్లో ఏమీ ఆ యొక్క గుడ్ నెంబర్ కాదండి. అది మంచిగా చెప్పట్లేదు. ఇశ్రాయేల్ అనే దేవుని ప్రజలు వాళ్ళు దేవుడికి విరోధమైనప్పుడు పక్కగా ఉన్న మోయాబు రాజుకు అప్పు చెప్తే 18 ఏళ్ళు వాళ్ళు ఆ యొక్క వాళ్ళ కింద దాసులుగా బతికారు, బానిసలుగా బతికారు, అణచబడ్డారు, పీడింపబడ్డారు, ఆ యొక్క శోధింపబడ్డారు, ఆ తర్వాత దోచుకోబడ్డారు. ఎందుకు జరిగింది? మీరు అనొచ్చు, ఇదేంటి దేవుడు 18 పెట్టి 18 ఫిక్స్ చేస్తాడా? ఏం కాదండి. అర్థం ఏమిటంటే మొదటి సంవత్సరం వీళ్ళంతా ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయి ఉంటాం మనం? ఏది? మోయాబుతో. వాళ్ళు కారణం ఎతకట్లేదు. ఆ మోయాబు యుద్ధాలు అవుతాయి కనుక జనరల్గా అంతే అనుకోరు. ఆ తర్వాత 2వ సంవత్సరం కూడా వాళ్ళు ఏమైనా దేవుని వైపు తిరిగితే అప్పుడే ఉండేది కాదు. మనుషులకు ఈ భూమి మీద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ బైబిల్ మాట్లాడుతుంది, అందరికీ జరుగుతుందిలే అనుకోవడము, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం మారుతుందేమో అని. ఆ తర్వాత ఎలక్షన్స్ అయితే కొత్త నాయకులు వస్తారు, కొత్తవి తీసుకొస్తారు అని చెప్పి అలాగున్నా. కనుక ఇప్పుడు ఎవరైనా నోటిఫికేషన్ వచ్చింది రాస్తే నాకెందుకు రావట్లేదు అనుకోకుండా అందరికీ రావట్లేదు కదా, ఉద్యోగాలు లేవు కదా, ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి కదా, నోటిఫికేషన్ సరిగ్గా రావట్లేదు కదా, వాళ్ళు ఇట్లా ప్రభుత్వం వైపు వాళ్ళ వైపు చూస్తున్నారే తప్ప నేనెందుకు ఉద్యోగం లేకుండా ఉన్నాను, లేకపోతే నాకు ఈ పరిస్థితి ఎందుకు, ఉద్యోగమే కదా ఏదైనా లేదు. అట్లా 18 ఏళ్ళు గడిచిపోయింది వీళ్ళ బతుకుల్లో. దేవుడు చెప్తున్నాడు 18th ఇయర్ అనేది, 18 ఇయర్స్ అనేది అది బాండేజ్కి, అది అప్రెషన్కి, పీడనకు సూచనగా బైబిల్ చెప్తుంది. కనుక ఇదేం గుడ్ నెంబర్ కాదండి ఇది. కనుక బైబిల్లో దాసత్వానికి దేవుడు చెప్తే ఎందుకు దాసులు అయిపోయారు, అది కారణం. దేవుడు వాంటెడ్గా వాళ్ళని అప్పచెప్పలేదు కదా. దేవుడు నుంచి మరలుకొని దేవుణ్ణి వదిలిపెట్టి ఇష్టానుసారంగా పాపంతో బతుకుతున్నప్పుడు దేవుడు 18 ఏళ్ళు ఎందుకు వదిలిపెట్టాడంటే దేవుడికి ఒక బాధ, దేవుడికి ఒక భయంకరమైన బాధ దేవుని కలుగుతుందంటే ఇశ్రాయేలీల చుట్టూ ఉన్న ఏ దేశమైనా వచ్చి ఇశ్రాయేల్ దేశానికి వచ్చినప్పుడు వారు చూచి ఆశ్చర్యపోవాలి. వీళ్ళ దేవుడు ఎవరు? వీళ్ళు విగ్రహాన్ని పెట్టరు, వీరు బొమ్మల్ని పెట్టుకోరు, కనుక వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈ దేవుడు ఎవరు? వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, వీళ్ళ పంటలు ఎంత బాగా పండుతున్నాయి, వీళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు, ఇంత తెగులు లేకుండా బ్రతుకుతున్నారు, ఇంత నెమ్మదిగా బ్రతుకుతున్నారు, ఇంత సమృద్ధితో బ్రతుకుతున్నారు, ఇంత సంతోషం మా దేశాల్లో ఎందుకు లేదు అని వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని చూచి వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఇశ్రాయేల్ని ఆ రోజు తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. యాజకుల పైన రాజ్యంగా పెడితే వాళ్ళు చేసే పాపాలు చేస్తుంటే ఇంకా వాళ్ళకేం తెలుస్తుంది, అర్థమవుతుంది. కనుక దేవుడు అన్యరాజును బలపరిచి
దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ చెప్తుంది వాళ్ళను 18 సంవత్సరాలు కప్పము కడుతూ ట్యాక్స్ కడుతూ వాళ్ళు సంపాదించింది అంతా కూడా పీల్చి చేసుకుంటూ వేరే రాజుకి ఇవ్వాల్సి వచ్చింది. బ్రతుకుల్లో మనం ఆలోచించాలి. మన జీవితాలలో ఈ యొక్క దాసత్వం ప్రారంభమయ్యి, ఈ యొక్క బానిసత్వం ప్రారంభమయ్యి, ఈ లోకంలో ఆ శ్రమ కాల ప్రారంభమై అది కొనసాగుతూ ఉందంటే కారణం ఎవరు? దేవుడు. నువ్వు పరీక్షించుకోవట్లేదు. నీ లైఫ్లో నాకు ఎందుకు ఇట్లా ఉంది అని చెప్తే, ఫస్ట్ దేవుడు మన వెండి బంగారాలను కాదు, మన సాక్ష్యాన్ని ఆశిస్తాడు. కనుక సాక్ష్యం లేకుండా బ్రతకడాన్ని బట్టి దేవుడికి ఎంత దుఃఖం కలుగుతుంది. కనుక 18 ఏళ్ళు అండి, 18 ఏళ్ళు గడిచిపోయింది. కనుక అలాగున గడిచిపోయింది. అంటే 18 ఏళ్ళు అంటే మామూలా అండి? ఒక బ్రతుకులో ఎంత కోల్పోవాలో అంత కోల్పోయేంతగా వాళ్ళు ఇయ్యారు. కనుక 18 అది దాసత్వానికి సూచనగా ఉంది. ఇప్పుడు రండి, తర్వాత ముందుకు రండి. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయంలోకి రండి. 10వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ కూడా న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు మరి వాళ్ళ కాలం ఎలాంటిది కాలం అంటే, వాళ్లకు న్యాయాధిపతులు అనే గ్రంథం మీరు చదువుతున్నప్పుడు ఎవరు అక్కడ మరి ఉన్నారు వాళ్ళని ఏలటానికి, పరిపాలించడానికి. మనం ఇప్పుడు 2025లో ఉన్నాం. కనుక 2025లో కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ కానీ వీళ్ళు ఉన్నారండి. ఏమైంది అలా? గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ వచ్చింది? అలాగున బైబిల్లో ఎక్కడ చదువుతున్నా ఆ కాంటెక్స్ట్ ఏందో తెలుసుకోవాలి. అది తెలియకపోతే మనము బుద్ధిహీనంగా బైబిల్ని పట్టుకున్నట్టు అవుతుంది, ఏమీ ప్రయోజనం ఉండదు. ఈరోజు 90% క్రైస్తవులు అలాగనే బతుకుతున్నారు. మన సంఘం దాంట్లో ఉండకూడదు. ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఈ యొక్క 10వ అధ్యాయంగానే ఇశ్రాయేలీలు మోషే నడిపించినప్పుడు దేవుడి చేత విడిపడి యెహోషువ చేత నడిపింపబడి ఈ వాగ్దాన దేశానికి వచ్చేసారు. అమోరీలు, కనానీయులు, పెరిజ్జీలు, యెబూసీలు, గిర్గాషీలు, హిత్తీలు, ఫిలిష్తీయులు, ఏదోమీయులు అని ఒక 10 రాజ్యాలు ఉంటే అక్కడికి వచ్చినప్పుడు 7 రాజ్యాలు పారదోలారు. ఆ స్థలం దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. ఇచ్చినాక వాళ్ళకి రాజు లేడు, ఒక కింగ్ లేడు, అలాగనే ఒక లీడర్ కూడా లేడు. యెహోషువ లాగా, ఆ యొక్క మోషేలాగా, కాలేబులాగా ఒక నాయకుడు. మరి ఎట్లా బతికారు వాళ్ళంటే, వాళ్ళు ఈ యొక్క చిన్న గుంపులుగా ఉన్నప్పుడు ఆ ట్రైబ్స్లో ఎవరో ఒక లీడర్ ఉండేవాడు. ఆయన అంతా కూడా మన దగ్గర ఈరోజు ఊర్లలో కమిషనర్స్ ఉంటారండి, ఎవరు? ఊరి పెద్ద, అంతేగా. ఆయన దగ్గరికి పోతారు అందరు ఏమొచ్చినా, ఊరి పెద్దల్ని కూర్చోబెట్టి. అట్లానే ఇశ్రాయేల్ యొక్క ట్రైబ్స్లో ఎవరో ఒకరు పెద్ద ప్రధాని ఉంటే ఆయన దగ్గర నడిచేది. కానీ దేశం మీదకి ఒక భయంకరమైనది వచ్చినప్పుడు దేవుడు వారిలో నుంచి ఒక వ్యక్తిని లేపేవాడు, ఒక రక్షకుణ్ణి, ఒక విమోచకుణ్ణి, ఒక వ్యక్తిని లేపినప్పుడు ఆయనను న్యాయాధిపతులు అన్నారు. న్యాయం తీర్చేవాడు కాదు. అలాగున ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేలుకు రాజు లేని కాలము, నాయకులు లేని కాలములో టెంపరీగా దేవుడు కొద్ది మందిని నడిపిస్తున్న ఆ కాలంలో ఇక్కడ బైబిల్ చూడండి 10వ అధ్యాయంలో మరొకసారి 6వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవా సన్నిధిన మరల దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవను మానివేసి బయలులు, అష్తారోతులను, సిరియన్ల దేవతలను, సీదోనీల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. ఎంత పాపంలో పడిపోయారు చూడండి. వాళ్ళు పడిపోయి ఏం చేస్తున్నారు? అప్పుడు ఎవరు కోపం లేపారు? దేవుడు కోపం. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని, అమ్మోనుల చేతికిని వారికి అప్పగించెను. దేవుడు ఊరుకుంటాడా? చూస్తాడు. చివరికి ఆయన సహనము, ఆయన ఓర్పు ఆయన దాటిపోయినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అన్యులకు అప్పు చెప్తాడు. వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలును అనగా యోర్దాను అవతల ఉన్న గిలాదు నందలి అమోరీల దేశంలో కాపురమున్న ఇశ్రాయేలును 18 సంవత్సరములు చితకగొట్టి అణిచివేసిరి. మామూలు కూడా కాదు, బైబిల్లో ఏం వాడారు చూడండి, చితగొట్టారు. మరి ఎందుకు చితగొట్టారు? వాళ్ళు చితగొడుతుంటే వీళ్ళు ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోయారు? ఎందుకు పోరాడలేకపోయారు? ఎందుకు ఎదిరించలేకపోయారు? ఎందుకు జయించలేకపోయారు? ఎందుకు వాళ్ళు ఓడిపోయారు? కారణం బైబిల్ చెప్తుంది. ఇశ్రాయేలీయులను దేవుడు వదిలిపెట్టినప్పుడు వాళ్ళకి ఏ బలాన్ని ఆశ్రయించినా వ్యర్థం కాదు. మరి వాళ్ళని 18 ఏళ్ళు దేవుడు ఎందుకు వదిలిపెట్టాడంటే 18 ఏళ్ళు బాండేజ్కి సూచన. అది ఈ యొక్క దాసత్వానికి, బానిసత్వానికి సూచనగా దేవుడు చూపిస్తూ మనకు చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు అనేవాళ్ళు తమ నిజ దేవుణ్ణి వదిలిపెట్టి వేరే దేవుళ్ళని ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు దేవుడికి ఎంత బాధ కలిగిందంటే, మిమ్మల్ని అన్యజనులలోంచి వేరుపరిచాను, కానీ మీరు అన్యజనుల దేవతలను తెచ్చిపెట్టుకున్నారు. మిమ్మల్ని అన్యజనుల నుంచి నేను ప్రత్యేకపరుచుకున్నాను, మీరు వాళ్ళలో మళ్ళీ కలిసిపోయారు. అన్యజనులలో నేను మిమ్మల్ని మహిమగా ఉంచాను, మీరు నా మహిమను మట్టి పాలు చేసి పారేసేశారు. మీరు నాకు ఏమి ఇచ్చేది లేదు. కానీ నేను దేవుడనై ఉండి సర్వ విశ్వాన్ని, ప్రపంచాన్ని సృష్టించి పరిపాలిస్తుంటే నాకు మీరు యాజక రూపమైన రాజ్యంగా ఉండాలి. మీరు నన్ను తప్ప ఏ
మీరు పొందేది ఏమిటంటే దీవెన ఆశీర్వాదాలు. నాకు మీ నుంచి సాక్ష్యం కావాలి. ఒక ఫిలిస్తీయుడి దేశానికి వచ్చాడు. వాళ్ళు చూడాలి, అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారు, ఎట్లా ఉన్నారు, వీళ్ళ దేవుడు ఎవరు అని అంటే, మీ దేవుడు మా దేవుడు కాదు. వాళ్ళకి దేవుడు బొమ్మ ఉండదు, రూపం ఉండదు, విగ్రహం ఉండదు. ఎక్కడ ఆరాధిస్తారు? ఇదిగో ఈ ప్రత్యక్ష గుడారం దగ్గర. అక్కడేం బొమ్మలు ఉంటాయి? ఏముండవు, బొమ్మలు ఉండవు. ఆత్మ దేవుణ్ణి ఆరాధిస్తాం బలులు అర్పించి. మా దేవుడు మా దేశాన్ని దీవిస్తున్నాడు, మా దేవుడు మా అని దేవుడికి ఈ దేశం నుంచి, ఇశ్రాయేల్ నుంచి సాక్ష్యం రావాలి. కానీ ఎవడో ఫిలిస్తీయుడు, అమోనీయుడు, సీదోనీయుడు, అరే మనలాగానే బతుకుతున్నారు వీళ్ళు, ఇంకా మనకంటే దరిద్రం వీళ్ళకి దేవుడు కూడా లేడు. ఎంత భయంకరమండి. ఆ బాధకు దేవుడు 18 ఏళ్ళు అప్పచెప్పినప్పుడు వీళ్ళు మరి ఈ 18 ఏళ్లలో దేవుని వైపు తిరగకుండా ఏం చేశారు? చూడండి, ఇక్కడ పైన దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంది. అదేమిటంటే 6వ వచనంలో, వాళ్ళు దేవుణ్ణి విసర్జించి మానివేసి బయలులు అస్తారోతులను సిరియన్ల దేవతను తెచ్చుకున్నారు. ఎందుకు? ఎవరో చెప్పుంటారు, సిరియన్ల దేవుణ్ణి నమ్మితే నీకు ఇది జరుగుతుందండి. ఆ దేవుళ్ళని తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళు. ఇదెంత ప్రాబ్లం. ఆ తర్వాత ఇంకోడెవడో వాడికి ఏదో జరిగిందని ఒక సాక్ష్యం విని వాడు ఏం చేశాడంటే సీదోనీల దేవతలు తెచ్చాడు. సిరియన్ల దేవతలు కాదు, మళ్ళీ సీదోనీల బొమ్మలను తెచ్చుకున్నారు. అక్కడితో ఆపకుండగా ఇంకేదో జరుగుతుంది, ఇంకేదో మేలు జరుగుతుందని మోయాబు దేవతలను తెచ్చుకున్నారు. మళ్ళీ అక్కడికి ఆపకుండగా అమ్మోనీలు ఎంతమంది అండి? 5 దేశాల దేవుళ్ళని తెచ్చుకున్నారు. ఎంత సిగ్గుకరం ఇది, ఎంత బాధకరమో. ఈరోజు కూడా బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలై ఉండి ఆ దేవుడి చేత మనం మేలు పొందుతామనుకుండగా ఇంకెవరినో ఆశ్రయించడం, ఇంకెవరినో తెచ్చుకోవడం, ఇంకేదో పెట్టుకోవడం, ఇంకేదో ఏమీ లేదు, ఏమీ కాదండి. చాలామంది కూడా ఈరోజు ఆ యొక్క దేవుని నమ్మి ఒక సంఘంలో ఉండటానికంటే కూడా చల్ల చెదరై తిరుగుతూ ఉంటారు. అలా బతుకులన్నీ ఇంతే కనుక 18 years అనుభవిస్తారు వాళ్ళు. నువ్వు ఉండి ఒక దేవుడిని నమ్ముకొని ఒక దేవుడు చాలు, నీకు ఒక సంఘం చాలు కనుక ఇలాగున అక్కడైతే మేలవుతుంది, ఇక్కడికి మనం ప్రేయర్ రిక్వెస్ట్ వేద్దామో, అక్కడికి మన కానుక పంపిస్తామో, ఇది అది కలుగుతుంది. ఏదో చేసుకుంటే 18 ఏళ్ళు దేవుడు బానిసత్వానికి అప్పచెప్తాడు. నీ దేవుడు ఒక్క దేవుడే, నీ దేవుడు బైబిల్ ఒకటే, ఆ బైబిల్ నమ్ముకొని ఆ దేవుడిని నమ్ముకుంటే సరిపోతుంది. ఒక ప్రార్థన కూడా ఒకటే. వాడెవడో ప్రార్థన చేస్తాడని అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఏ గ్రౌండ్లలో పెట్టినా అక్కడిక్కడ పోయే వాళ్ళంతా కూడా ఈ రకమే, ఈ జాతే కనుక ఏ దేవుడు ఏ దేవత విడిపించలేదండి. వాళ్ళు 5 దేవుళ్లను, 5 దేశాల దేవుళ్ళను పెట్టుకొని వాళ్ళు 18 ఏళ్ళు చితగొట్టబడి వాళ్ళు బాధపడ్డారు. కనుక బైబిల్ ఇక్కడ 18 దేనికి సూచనగా ఉందంటే బానిసత్వానికి, ఆ యొక్క చెప్పాలంటే ఓటమికి, అవమానానికి, విగ్రహాలతో నిన్న తన దేశానికి క్షేమం లేకుండా చేసిన దానికి సూచన ఉంది. కనుక మరి దేవుడు ఏం చేస్తున్నాడండి? ఇలాగున ఉంటే దేవుడు వదిలేస్తాడా? ఆయన తన ప్రజలను వదిలేసేవాడా? కాదండి. ఎప్పుడైతే వాళ్ళు దేవుని వైపు తిరుగుతారో అప్పుడు దేవుడు తప్పకుండా మోయాబు కాలములో, లేకపోతే ఆ యొక్క బైబిల్ చెప్తున్న ఎగ్గులోను పరిపాలిస్తున్నప్పుడు దేవుడు యెహూదును లేపాడు 18 years తర్వాత. యెహూదు గురించి నేను ఇంతవరకు 20 ఏళ్లలో 3 సార్లు 4 సార్లు చెప్పానండి. యెహూదు అనే ఒక న్యాయాధిపతి, అతడు ఎడమ చేతి వాటం గలవాడు. అతని కుడి చేయి కాదు, ఎడమ చేతి వాటం గలవాడు. కనుక ఆ ఎగ్గులోననే వాడిని నుంచి తన ప్రజలను దేవుడు విడిపించడానికి దేవుడు వాళ్ళలోంచి ఆ యొక్క నాయకులను, లేకపోతే విమోచకులను, రక్షకులను లేపడం కాదు, మస్సీహా మెస్సయాలను లేపాడు. వీళ్ళంతా మెస్సయాలే. యేసు ప్రభు ఆయన పరలోకం నుంచి వచ్చిన మెస్సయ్య, వీళ్ళంతా మెస్సయ్యాలే. మెస్సయ్య అంటే రక్షకుడు, విమోచకుడు కనుక మసీహా అంటారు. కనుక అలాగున లేపినప్పుడు ఆ యొక్క ఎగ్గులోని దగ్గరికి ఈ యొక్క యెహూదు ఏం చేశాడు? మనందరికీ యూత్కి తెలుసు, కత్తి చేపించుకొని తొడకు కట్టుకున్నాడు. రైట్ సైడ్ తొడకు కట్టుకున్నాడు, ఇక్కడ కనపడకుండా బట్టల్లో కింద తొడకు ఇంత పెద్ద కత్తి కట్టుకొని వాడి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మాట్లాడతా అని చెప్పితే వాళ్ళ భటులందరూ బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళాక డోర్ వేసేసాడు. రాజుతో పర్సనల్గా మాట్లాడాలి, మాట్లాడచ్చు అన్న రాయబారి కనుక తీసి చేత్తో తీసి వాడి కడుపులో పొంచితే ఆ కత్తి బయటికి రాలేదు, పిడితో సహా లోపల వెళ్ళిపోయింది. వాడి పొత్త ఇగో ఈ టేబుల్ అంతుంది కనుక. ఆ ఫోటోలు కూడా చూపించి చెప్పేవాడిని. యవనస్తులు ఎంతమంది, దాదాపు 50-100 మంది ఆ మెసేజ్కి రక్షణ పొందారు. హెగ్లోను హతం చేయటానికి బైబిల్ దేవుడు చెప్తుంది యెహూదును మెస్సయ్యగా లేపాడు. 18 ఏళ్ల ఆపరేషన్, 18 ఏళ్ల బాధ, 18 ఏళ్ల బానిసత్వం, 18 ఏళ్ల చితక అణగలేకపోయింది, దేవుడు లేపాడు. మరి 18 బ్యాడే అనుకుంటే అది బ్యాడ్ కాదు. 18 తర్వాత విడుదల కలుగుతుంది. దేవుడు ఒక ఎగ్లోను చంపటానికి
మోయాబు చేతి నుంచి తన ప్రజలను విడిపించడానికి ఎవరిని కోరుకున్నాడు? యెహూదును. కానీ ఇప్పుడు ప్రజలు దేవుని వైపు తిరిగినప్పుడు. ఇంకోటి ఇప్పుడు మనం 10వ అధ్యాయంలో చూసాము కదండి. ఇక్కడ 10వ అధ్యాయంలో వీరిని వచ్చి ఎవరు బాధ పెడుతున్నారని బైబిల్ చెప్తుంది స్పష్టంగా. దేవుని యొక్క వాక్యము ఈ యొక్క ఇశ్రాయేలీలు పాపములో పతనంలో పడిపోయినప్పుడు వీళ్ళ బతుకుల్లో నుంచి బైబిల్ స్పష్టంగా ఒక దేశం కాదు, 2 దేశాలు కాదు, ఇశ్రాయేలును 18 సంవత్సరాలు చితగొట్టి అణచివేశారు అని బైబిల్ స్పష్టంగా ఈ యొక్క మాటలు చెప్తున్నప్పుడు వీళ్ళకి ఇక విడుదల లేదా? ఫిలిస్తీన్ల చేతికి, అమ్మోన్ల చేతికి అప్పి చెప్పినప్పుడు వీళ్ళకి విడుదల లేదా అంటే దేవుడు చెప్తున్నాడు నిజముగా వాళ్ళు దేవుని వైపు తిరిగినప్పుడు. దేవుని యొక్క వాక్యం ఇదే ఆ యొక్క 10వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 10వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము కింద ఆ యొక్క 14వ వచనంలో, పోయి మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకుని మీ శ్రమకాలం మిమ్మల్ని రక్షిస్తేమో అన్నప్పుడు ఆ యొక్క 15వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీలు మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము, దయచేసి నేడు మమ్మల్ని రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ అల్లాడిపోయి సహించలేక దేవుడు ఒక రక్షకుడిని లేపారు. అతని పేరు యెఫ్తా. యెఫ్తా అని అతను లేచి 18 ఏళ్ల అప్రెషన్ నుంచి తన ప్రజలను విడిపిస్తే బైబిల్ ఇక్కడ మనకు పాత నిబంధనలో ఏమి చెప్తుందనంటే 18 ఏళ్ళు బానిసత్వం, 18 ఏళ్ళు చెర, 18 ఏళ్ళు దుఃఖము, 18 ఏళ్ళు కప్పము, 18 ఏళ్ళు ట్యాక్స్, 18 ఏళ్ళు వారు సంపాదించింది అంతా అన్య రాజులకు ఇవ్వాలి. అలాంటి చితికిపోతున్న కాలంలో దేవుడు పాత నిబంధనలో ఆయా మెస్సయాలను కానీ రక్షకులు లేపితే దేవుడు ఈసారి ప్రపంచానికి అలాంటిది ఇవ్వలేదండి. ఈ భూమి మీద ఎవరు దీర్ఘకాలము అలాంటి క్షోభతో బాధింపబడుతున్న వారికి ఉన్నారో వారికి దేవుడు చెప్తున్నాడు, మన సంఘానికి చెప్తున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయం తీద్దాము. లూకా సువార్త 13వ అధ్యాయం తీసి అక్కడ దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చెప్తుంది. ఏం మాట చెప్తుందంటే, ఇదిగో ఈ భూమి మీద ఎంతమంది మసీహాలుగా వచ్చినా అసలు మెస్సయ్య రక్షకుడు వచ్చేసాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు లూకా సువార్త 13వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము 10వ వచనం నుంచి కొన్ని మాటలు చెప్తుంది. అదేమి చెప్తుందంటే, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు, యేసు ప్రభువును అనేక సమాజ మందిరాలు రానివ్వలేదు అన్నాడు. కానీ ఆయన ఒక సమాజ మందిరాన్ని ఎన్నిక చేసుకొని అక్కడికి పోయినప్పుడు ఆయన బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవలేకుండెను. దేవుడు చెప్పి ఇక్కడ కూడా 18, పాత నిబంధనలో 18 బాధ అనుకుంటే దేవుడు చెప్తున్నాడు కొత్త నిబంధన వచ్చే వరకు ఈ 18 నీవు పీడింపబడి బాధింపబడి పట్టబడి చింత వ్యధ దుఃఖం అనుభవిస్తున్న సంవత్సరాలకు యేసుక్రీస్తు ముగింపుగా ఆయన పరలోకపు రక్షకుడుగా మస్సీహాగా మెస్సయ్యగా దిగి వచ్చాడు కదా. ఆయన ఆ యొక్క సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ బైబిల్ చెప్తుంది 10 ఏళ్ళు కాదు, 12 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు కాదు, 16, 18 నిండు సంవత్సరాలు, 18 సంవత్సరాలతో బాధపడుతున్న ఆమె. ఆ బాధ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఆమె దురాత్మ చేత లేకపోతే బలహీనపరిచే ఆత్మ చేత పరిచి దయ్యం పట్టిన ఒక స్త్రీ వచ్చుతుంది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండాను 18 ఇయర్స్ నుంచి ఆమె వంగిపోయి ఆమె ఈ బాధను అనుభవిస్తుంది. ఈమె గురించి ఒక 2 విషయాలు. ఒకటి, ఆమె ఇలాగున వంగిపోయి లేకపోతే ఆ యొక్క దురాత్మ చేత దయ్యం చేత పట్టబడ్డప్పుడు బైబిల్ చెప్తుంది దయ్యాలు కొన్ని ఫిజికల్ ఆ యొక్క ఎలిమెంట్స్ అంటారు, బాధలను కలిగించవచ్చు. కానీ అన్ని దయ్యాన్ని బట్టి కాదు, అది దేవుని బిడ్డలు పరీక్షించాలి. దయ్యాన్ని బట్టి కొన్ని అనారోగ్యాలు కలుగుతాయి, కానీ ప్రతిదాన్ని కూడా ఈ పెంతెకొస్తేలు దయ్యం అన్నట్టు అనటానికి లేదు, వాళ్ళకి ఆ జ్ఞానం లేదు కనుక కాదు. ఇక్కడ బైబిల్ చెప్తుంది అన్నీ కాదు కనుక. ఖచ్చితంగా ఒక వ్యక్తికి ఒకవేళ లివర్ పాడైపోయింది అనుకోండి కదా, దయ్యంతో లివర్ పాడైంది, అటు తాగుతాడు కనుక పాడైపోతుంది అంతే. ప్రతిదానికి దయ్యం అనద్దు. ఒకటి సిగరెట్ తాగుతాడు, బాగా ఆ యొక్క లంగ్స్ పాడైపోయినప్పుడు ఇది దయ్యం శక్తి అనకూడదు, ఎందుకంటే అటు సిగరెట్ తాగుతున్నాడు కనుక. సో అన్నిటికీ మనం దయ్యం శక్తిని అనకూడదు. కానీ దయ్యపు శక్తి ఉన్నప్పుడు మాత్రము మనుషులకు అర్థం కాదు, అది దేవుడు వివేచనిచ్చిన సేవకులకు నాలంటికి అర్థమవుతుంది కనుక ఖచ్చితంగా ఆ యొక్క డయాగ్నోసింగ్ చేస్తారు. హార్ట్లో హోల్ ఉందని వస్తారు, మళ్ళీ వాళ్ళు ఆ యొక్క గుండెలో రంధ్రం ఉన్నాయని మళ్ళీ పరీక్షిస్తారు, రంధ్రం ఉండదు. అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క సైన్స్కి
ఈ యొక్క డాక్టర్స్కి ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ అర్థం కాటున్నప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నా. అక్కడ అపవాది శక్తి ఉండొచ్చు, సైతాన్ శక్తి, అంతే. అది తప్ప మిగతా ఏది న్యాచురల్గా వచ్చినా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు, ఏమీ తప్పలేదు. అన్నీ దయ్యం అని చెప్పి అనకూడదు. సో బైబిల్ చెప్తుంది ఆ యొక్క బలహీనపరచు దయ్యం పట్టినందుకు ఈమె 18 ఏళ్ళు ఉన్నప్పుడు ఆమె మొదట ప్రార్థనకు వెళ్ళి ఉంటుంది, ఆమె వైద్యం చేయించుకొని ఉంటుంది, ఆమె ఇంకేదైనా మందు కొరకు వెళ్ళి ఉంటుంది, ఇంకేమైనా ప్రయత్నం చేసి ఉంటుంది, ఏమీ కావట్లేదండి. నడుము వంగిపోయి 18 ఏళ్లకు వచ్చేసేసింది కనుక మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆమె గతిని మనం ఆలోచిస్తే ఏంటండి ఆమె పరిస్థితి ఏంటి? ఏమిటంటే ఆమె లోకములో అనేకుల ఎదుట సిగ్గుతో అవమానముతో ఏమైంది దీనికి ఇట్లా వంగిపోయింది, ఎంత శాపకమైతే ఈమె ఇట్లా వంగిపోయింది. బైబిల్లో కూడా నేను చెప్పాను కదా 18 కర్సెస్ ఉన్నాయి, 18 శాపాలు ఉన్నాయండి. ఆ తర్వాత అవన్నీ పెద్ద లిస్ట్ ఉందండి. ఇప్పుడు నేను నా ఫోన్లో ఉన్నాయి చెప్తే ఎన్నో లిస్ట్. యేసు ప్రభు గురించి 18 ఫ్యాక్ట్స్ ఇన్ మాథ్యూ 5 అలాగున 18 ఎన్నో ఉన్నాయి. 18 గురించి 18 అనే మాట 22 సార్లు ఉంది బైబిల్లో. 22 టైమ్స్లో 22 లిస్ట్ ఉంది నా దగ్గర. దేవా చదివితే ఎట్లా ఉంది కదా. ఈరోజు అనేకమైన 18గా ఉన్నప్పుడు 18 ఏళ్ల బాధ ఎందుకు అని అంటే దాని విషయం మనం ఉన్నాం కనుక వాటిని పక్కన పెట్టాం, నేర్చుకోవచ్చు కావాలంటే. 18 ఏళ్ళు ఆమె ఆ సమాజంలో అవమానంతో బతుకుతుంది. 18 ఏళ్ళు ఏమాత్రం ఎవ్వడూ బాగు చేయలేకుండా బతుకుతుంది. 18 ఏళ్ళు ఆమె తన యొక్క జీవితంలో అనేకుల చేత ఆమె విమర్శింపబడి దూషింపబడి ఎగతాళి చేయబడుతున్నప్పుడు ఆమె భరించింది. 18 ఏళ్ళు ఆమె తన బ్రతుకులో ఎవరైనా అన్నప్పుడు అగో దానిలాగా అయిపోతావు నువ్వు అని చెప్పి కూడా అన్నప్పుడు ఆ బాధను కూడా సహించింది. ఇక 18 ఏళ్ళు అతి గొప్ప మాట గుర్తుపెట్టుకోండి, తన ఈ బాధను దాచిపెట్టుకోలేని బాధ. ఎన్నో రోగాలు మనకి ఎన్నో బాధలు ఉంటే బయటికి కనపడకుండా కవర్ చేసుకోవచ్చు అండి. ఒక స్కిన్ డిసీజ్ ఉందనుకోండి, మంచి వస్త్రాలు వేసుకుంటే ఏం కనపడదు. మనకు లోపల ఇంకేమైనా బాధలు ఉంటే ఏం కనపడి తిరగచ్చు, బాగానే తిరగచ్చు. కానీ వంగిపోయిన స్త్రీ తను వంగిపోనట్టుగా ఈ లోకంలో కనపడగలుగుతుందా? సో దేవుడు ఇక్కడ ఒకటే అంటున్నాడు తన సంఘముతో, మీ బతుకులో కొన్ని బాధలు ఉన్నాయి, మీరు అవి దాచిపెట్టుకోరు. అందరికీ తెలుసు. ఒక ఆమెను ఒక హస్బెండ్ వదిలేశాడని తెలుసు, ఆమె భర్త వదిలేశాడని, ఇంకేదైనా అలాంటిది. స్పష్టంగా ఈ సమాజం చూస్తూ మనల్ని దుఃఖపరుస్తూ మనల్ని గాయపరుస్తూ మనల్ని అవమానపరుస్తూ ఇంకా మీ దేవుడు ఏం చేశాడు, యేసు ఏం చేశాడు మిమ్మల్ని అని ఎగతాళి చేస్తున్నా సరే ఆ బాధను కప్పి పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఆలోచించండి, మీ లైఫ్లో ఈరోజు ఎలాంటి బాధ ఉంది, అది ఎవ్వరికి కూడా అది అందరికీ తెలుసు, నువ్వు దాచిపెట్టుకోలేవు. దేవుడు అవును. మరి అలాంటి బాధ కలిగిన ఆమె తన బ్రతుకులో ఒకటి మాత్రము ఆమె ఆ యొక్క విడుదల పొందటానికి దేవుడు మనకి చెప్తున్నాడు 18 ఏళ్ళు చాలు. యేసుప్రభు ఎందుకు వెళ్ళాడు ఈ సమాజ మందిరం? ఆయనకు తెలుసు. ఆయన పాత నిబంధనలు ఆయనే దేవుడు, వాక్యం ఆయనే కనుక. ఇశ్రాయేలును ఎప్పుడైనా అప్పచెప్పినప్పుడు 18 ఇయర్స్ నేను తర్వాత ఇంకా నేను వాళ్ళని 18 ఇయర్స్ తర్వాత ఉంచలేదు. వాళ్ళని 18 తర్వాత ఆయన బాగు చేసినట్టు విడిపించినట్టు బైబిల్ చెప్తుంది. ఈరోజు కూడా నేను ఇక్కడికి వచ్చాను, ఈ సమాజ మందిరానికి ఎందుకు వచ్చానంటే యేసుప్రభు అనుకుని ఉంటాడు, ఇక్కడ ఒక 18 ఇయర్స్ బంధకాల్లో ఉన్న వ్యక్తి ఉంది, నేను ఆమెకు విడుదల ఇవ్వాలని చెప్పి అక్కడికి వచ్చాడు. మరి బైబిల్ చెప్తుంది ఈమె విడుదల పొందటానికి బైబిల్లో మనం 3 చూడాలండి. చూడండి ఎలాగునైందో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వచ్చిన స్త్రీ అచ్చట ఉండేను, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండాను కనుక. ఎందుకంటే ఆమె ఇక పైకి చూడలేదండి. వంగిపోయిన ఆమె ఏం చేయాలి? పైన ఆకాశాన్ని చూడలేదు, సూర్యుడిని చూడలేదు, నక్షత్రాలను చూడలేదు. ఇక పైనంటేనే దేవుడు కదండి, ఆయన కృపను మహిమను ఏమీ చూడలేదు. ఆమె వంగి ఉన్నప్పుడు ఆమె ఏం చూస్తుంది? నేలను చూస్తుంది. వంగి ఉన్నప్పుడు ఏం చూస్తుంది? మట్టిని చూస్తుంది. వంగినప్పుడు సమాధిని చూసుకోగలుగుతుంది. తన్ను పాతి పెట్టే భూమి సమాధిని చూడగలుగుతుంది. ఈరోజు బైబిల్ అంటుంది 18 ఏళ్ళు బాధపడుతున్న వాళ్ళకు ఆకాశం పరలోకం నుంచి ఏమీ లేదు. వాళ్ళు ఈ భూమి మీద వాటిని చూసి బతుకుతూ చచ్చిపోవాల్సిందే. ఈ భూమి మీద నిరీక్షణ లేక చచ్చిపోవాల్సిందే. ఈ భూమి మీద ఆ యొక్క విడుదల లేక చచ్చిపోవాల్సిందే. అలాగున వంగిపోయిన కుమిలిపోయిన ఆ యొక్క తగ్గింపబడ్డ బ్రతుకులు అవి నేలకే ఉండిపోతున్నాయి. బైబిల్ చెప్తుంది అలాగు నుండి అపవాది పీడిస్తూ ఉంటే, కానీ యేసు ప్రభు ఈ లోకములో ఎందుకు ప్రత్యక్షమాయాడు? ఇదిగో అపవాదికి ఆ యొక్క లయపరిచికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. తిమోతి పత్రికలో ఉంటుంది స్పష్టంగా. సో యేసు ప్రభు ఆయన ప్రత్యక్షమైంది ఎందుకంటే ఇలాగున వంగిపోయి ఏ నిరీక్షణ లేక బతుకుతున్నావు. మా బ్రతుకులు ఇంతే, మా జీవితం ఇంతే, మా కులం ఇంతే, మా ఉద్యోగం ఇంతే, మా ఇల్లు ఇంతే, మా బ్రతుకులు ఇంతే అని ఇట్లా వంగిపోయి సైతాను ఉంచేస్తే బతుకుతున్నారు.
వాడు చూడనివ్వట్లేదు. రక్షకుడిని సిలువను చూడట్లేదు. లేస్తే సిలువ చూస్తాం, సిలువ కింద లేదు, పైన ఉంది, కొండ మీద ఉంది. వాడు చూడనివాడు, సిలువను చూడనివాడు. వాడు వంచేసి ఈ భూమి మీద ఉన్న దేవుళ్ళు, దేవతలు, విగ్రహాలు, బొమ్మలు, భూమి, మట్టి, రాళ్ల పైకనే వస్తాడు. దేవుడు అన్నాడు, నేను వచ్చాను ఈ లోకానికి, పైనుండి దిగి వచ్చాను. నేను ఆ సమాజ మందిరంలోకి వచ్చిన ఆమె నన్ను చూడలేదు, ఆమె తలెత్తి చూడలేదు. మాట్లాడుతూ ఉంటుంటే డిఫరెన్స్ తెలుస్తుంది, తలెత్తలేకపోయినా. కానీ ఎవరు ఈరోజు మా యొక్క రెగ్యులర్ శాస్త్రి అక్కడ ఉంటారు, వాళ్ళు పరిచయాలు చెప్తారు వాక్యం, వాళ్ళ స్వరం కాదే, ఈయన ఎవరో వేరే ఆయన మాట్లాడుతున్నాడు సంథింగ్. కానీ ఆమెకి యేసుప్రభు గురించి పెద్ద తెలుసో లేదో తెలియదు, మనకైతే బైబిల్లో రాయలేదు. కనుక ఏదో వేరే స్వరం అయితే కాకపోతే ఆయన మటుకి సరే ఎవరైతే కదా దేవుని వాక్యమేగా చెప్తున్నానని ఆమె వింటూ ఉంటుండగా, కానీ యేసు మాత్రం ఒకటి మాత్రం కదిలింపబడి ఉంటాడు. 18 ఏళ్ల నుంచి బాగలేకపోయినా, సమాజంలో అవమానం ఉన్న దుఃఖాన్ని అనుభవిస్తున్నాం, ఎగతాళితో పాటు సమస్తమైన క్షోభ అనుభవిస్తుండే ఆమె మాత్రం ఏం చేసింది తెలుసండి, ఆ రోజు సమాజ మందిరంలో ఉందండి. అప్పుడు యేసు ప్రభు ఎట్లా విడుదల ఇచ్చాడో చూడండి. యేసు ఎట్లా ఇస్తాడో చూడండి. విడుదల 12వ వచనంలో, యేసు ఆమెను చూచి మొట్టమొదటి, ఈరోజు ఎవ్వరు నిన్ను చూడకపోయినా యేసు నిన్ను చూస్తాడండి. ఇది 100% గుర్తుపెట్టుకో. తల ఎత్తి ఉన్న వాళ్ళకే యేసుప్రభు కనిపిస్తాడు అనుకోవడం అది బుద్ధి అన్నది. ఎందుకంటే ఈ లోక దేవుళ్ళు, దేవతలు అట్లా ఉండొచ్చు, దిక్కుమాలిన దేవుళ్ళు, యేసుప్రభుకి అక్కర్లేదు అలాగున. మీరు ఇట్లా కూర్చున్న, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ సైదులు, తర్వాత మన డానియల్ కూర్చున్నారు. వీళ్ళు వెనక ఎవరైనా తల ఉంచుకొని ఇట్లా కూర్చున్నారు, నాకు కనిపిస్తారా? కనిపించారండి కదా, నాకు కనిపించారు. కనుక వాళ్ళు తల ఎత్తే లేకపోతే ఇది చేస్తే కనిపిస్తుంది. నేను దగ్గరికి వెళ్తే తప్ప వెనక ఎవరైనా తల ఉంచుకొని కూర్చుంటే నేను వాక్యం చెప్పి ఆరాధన అంతా సేపు తెలియదు నాకు వాళ్ళు ఎవరు. వీళ్ళు ఎక్కడ తెలుస్తుందండి? వాళ్ళు వేసుకున్న బట్టలను బట్టి, లేకపోతే దాన్ని గుర్తుపట్టలేము నేను. కానీ యేసు అదే అంటున్నాడు, మీ తల వంచబడి మీరు ఎవరి చేత గుర్తింపడకుండా కనపడ, యేసుకు ఆ ప్రాబ్లం లేదండి. యేసు ఆమెను చూస్తున్నాడు, ఆమెను. దేవుడు అలాంటి వారికి, ఈరోజు నీ బంధువులు నేను చూడకపోయినా, ఇంక్లూడింగ్ తల్లిదండ్రులు చూడకపోయినా, కొంతమంది తల్లిదండ్రులు కూడా వివక్ష చూపే తల్లిదండ్రులు ఉన్నారు. ఈరోజు అంత దౌర్భాగ్య స్థితికి వచ్చేసాం. నీ తల్లిదండ్రులు చూడకపోయినా, నీ పాస్టర్ కానీ ఎవరైనా సరే, నీకు ఉద్యోగం లేదని, నీకు కులం లేదు, ఇంకెట్లయినా ఎంత వివక్ష ఎక్కువ ఉంది కదా, నేను చూడకపోయినా యేసు అంటాడు, బిడ్డ నేను చూస్తున్నాను, నేను ఐ కెన్ సీ. యేసు ఆమెను చూచి, అక్కడ ఉన్న అంతా మందిలో యేసు ఆమెను చూచాడని రాశాడు దేవుడు వాక్యం. చూచి అక్కడ తాగిపోయాడు యేసు ప్రభు? కాదండి, ఆపలేదు. యేసు ఆమెను చూచి ఏం చేశాడంటే ఆమెను రమ్మని పిలిచి, గట్టిగా చెప్పలు కొడదామండి. దేవుడు ఎంత మంచి దేవుడు అండి, ఎవరు పిలవకపోయినా పిలుస్తున్నాడు. ఈరోజు భూమి మీద కూడా ఎన్ని ట్రైబ్స్ అండి. కనుక ఒకరోజు మన యొక్క 16th యానివర్సరీకి ప్రభాకర్ గారు అని ఒక FMB నుంచి పెద్ద గొప్ప సేవకుడు, నేషనల్ లెవెల్ నాయకుడు వచ్చాడు. ఆయన చెప్తున్నప్పుడు నా గుండె ఇలాగున, భారతదేశంలో ఇలాగున, రాజస్థాన్ నుంచి ఇప్పుడు మన బాడీలో ఇక్కడ నుంచి ఒక చెదల నుంచి ఇక్కడ మన యొక్క ఈ ఎద్ద దగ్గర నుంచి నాభి దాకా, ఇక్కడ కడుపు దాకా, అలాగునే భారతదేశంలో అలాగున 704 ఆ యొక్క ట్రైబల్స్ నశించిపోతున్నారు. వాళ్ళు బట్టలు లేవు, చదువు లేదు, కరెంటు లేదు, ఇళ్ళు లేవు, వాకిళ్ళు లేవు, పొలాలు లేవు, రోడ్లు లేవు, వస్తువులు లేవు, వాహనాలు లేవు, ఏ సెల్ టవర్స్ ఏమీ లేవు. భయంకరమైన బతుకుతున్నారు. దాంట్లో కొంతమంది మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ, మహారాష్ట్రకు మధ్యలో ఆ యొక్క ఆది తెగవాసులు, నరమాంస భక్షకులు మన దగ్గరికి వచ్చి మిషనరీ వాక్యం చెప్పాడు కదా రమేష్ మోసెస్, ఆయన అక్కడే పనిచేశాడు. బిందు వచ్చేసారు. ఎవరండి? ఎవ్వరు చూడకపోయినా, వాళ్ళని ఎవ్వరు పిలకపోయినా యేసు సువార్త ద్వారా పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం తన మిషనరీస్ని పంపుతున్నాడు అక్కడికి దేవుడు కదండి. సో మన బ్రతుకుల్లో ఎవ్వరు పిలవకపోయినా అండి యేసు ఏం చేస్తున్నాడు? ఆమెను రమ్మని పిలుస్తున్నాడండి. ఇది రెండోది, యేసు పిలుస్తాడు ఆయన. మూడవది బైబిల్ చెప్తుంది, రమ్మని చెప్పినాక ఏం చేశాడండి? నీ బలహీనత నుంచి విడుదల పొందినావని ఆమెతో చెప్పి, అంటే ఆమెను చేతులుంచి బాగు చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుడు అలాగున చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచును. గట్టిగా చప్పట్లు కొడదామండి. యేసు ప్రభు చేతులు తాకినప్పుడు ఇక ఏ దయ్యమో, ఏ బలహీనత, ఏ అశక్తి ఈ లోకంలో ఉంటాయి జస్ట్ టచ్ తోటండి. ఎందుకనంటే ఆయన దైవము కనుక. ఈ విశ్వాన్ని సృష్టించిన చేతులు, ఈ యొక్క స్త్రీని సృష్టించిన చేతులు, ఆ తర్వాత తాకంగానే బాగవుతుందండి.
కనుక ఆ టచ్ జీసస్కి తప్ప ఎవరికి లేదండి. మనం జీసస్ విగ్రహాన్ని మొక్కం, జీసస్ బొమ్మను తయారు చేసుకోం, ఎందుకంటే మనం బొమ్మను తాకేస్తాం. కనుక ఆయన అంటాడు, బిడ్డ నేను అలాంటి ఒక నిర్జీవమైన బొమ్మను కాదు, నేను జీవం గల దేవుణ్ణి, నీ శ్వాస ఊపిరి నా చేతిలో ఉంది, ప్రాణం నేను సృజించింది నేనే. కానీ నీ తల్లి నువ్వు ఎట్లా ఉంటావో నీకు తెలియదు, కానీ నాకు తెలుసు నువ్వు ఎట్లుంటావో. బిఫోర్ యూ బోర్న్ ఐ నో హూ యు ఆర్. నువ్వు ఎట్లా ఉంటావో నాకు తెలుసు. అలాంటి తల్లి గర్భములో రూపించేది చేతులు ఆయన భూమి మీద మనం బంధింపబడ్డప్పుడు తాకితే విడుదల వచ్చేస్తుంది. ఆమె చక్కగా లేచింది. ఇంకా చెప్పాలంటే ఆమె వంగిపోయింది 18 ఏళ్ళ నుంచి. ఆమెను లేపినప్పుడు ఎవరిని చూస్తుంటుందండి? ఫస్ట్ ఫేస్ జీసస్ని. ఇంకోసారి గట్టిగా చెప్పండి కొడదామా? ఈరోజు భూమి మీద 18 ఏళ్ళ బాధల్లో శాపంలో ఉన్న వాళ్ళు యేసు చేత ఫస్ట్ యేసునే చూసి ఆరాధిస్తారు వాళ్ళు. అది యేసు ప్రభు కోరుకునేది, అది ఆయన ఇచ్చేసారు. అలాంటి ఒక మంచి కార్యం జరిగినప్పుడు ఇక్కడ మనకు చెప్తుంది 18 ఏళ్ల ఈమె యొక్క వ్యధ ఎట్లా విడుదల పొందింది. మన లైఫ్లో 18 ఇయర్స్ అప్రెషన్, ఆ యొక్క 18 ఇయర్స్ డిప్రెషన్, 18 ఇయర్స్ బాండేజ్ ఉంటే దేవుడు అంటున్నాడు, ఈమెను చూసి మీరు అర్థం చేసుకోండి. మీరు ఆమె ఏమిటంటే మొట్టమొదటిది 18 ఏళ్ళు ఆమె వంగిపోయి ఉన్నా కానీ ఆమె ఆరాధనకు రాకుండా ఆగిపోలేదు. నెంబర్ 1 అంటే ఆమె ఎక్కడుంది? ఆమె ఆధిక్యత గల స్థలంలో ఉంది. ఫస్ట్ది ఎక్కడ ఈ భూమి మీద ఏ స్థలము ఇలాంటిది కాదు, సంఘం లాంటిది, చర్చ్ లాంటిది. ఎందుకో తెలుసా? నువ్వు పార్లమెంట్కి వెళ్ళినా, వైట్ హౌస్కి వెళ్ళినా, నాసా, ఇంకెక్కడ చెప్పండి ఈరోజు భూమి మీద ప్రపంచంలో ఎంత గొప్ప స్థలానికి ఒకటి చెప్పండి. దేవుడు భూమి మీద జీవం గల దేవుని సంఘము కంటే ఆధిక్యత స్థలం ఎక్కడా లేదు ఈరోజు. దీనికి మించి ఎక్కడలేదు. 18 ఏళ్ల నుంచి వంగిపోయి బాధపడుతామన్న ఆమెకి ఎక్కడ విడుదల కలిగింది? ఆ యొక్క ఆధిక్యత గల స్థలం. దీన్ని ఎంచుకోవాలండి కదా. కనుక దేవుడు అంటున్నాడు, సంఘములో జరిగినట్టుగా ప్రపంచంలో ఎక్కడా జరగదు. కనుక దేవుని యొక్క సంఘములో, ఆయన ఆలయములో, ఆయన మందిరంలో కంటే గొప్పది ఎక్కడా లేదండి. కనుక ఆమె వదిలిపెట్టిందా 18 ఏళ్ళు వెళ్ళడం కదా. ఈరోజు 18 ఏళ్ళు వదిలిపెట్టండి అండి. 18 నెలలు మనకి ఏదైనా జరగకపోతే చర్చిని వదిలేస్తారు. చర్చిని వస్తారు. ఎవరో ఒక అక్క, ఒక చెల్లె ఉంది, వాళ్ళ అక్క చచ్చిపోతే ఆమె చర్చి మానేసిందండి. నా మీద నిందేస్తుంది. నేనేం చేస్తాను దానికి? మీ అక్క ఎందుకు చనిపోయిందో దానికి నాకేం సంబంధం అండి? మరి నీకు ఆ యొక్క అక్క చనిపోతే ఈ చర్చికి విషయంలో ఏం సంబంధం? చర్చి మానేసేస్తున్నాను ఏం చేయాలి? కనుక ఎవరికి బాధ్యులు కదండి. అలాగున్న పిచ్చిగా ఈరోజు ఇచ్చేస్తే ఈ 18 ఏళ్ళు ఆమె రేపు అడుగుతుందండి. అనేకులను తీర్పులో దేవుడు నిలబెడతాడు. ఇవి మానలేదు కనుక 18 ఏళ్ళు ఆ బాధతో ఉన్నా, అవమానంతో ఉన్నా, ఎవరైనా ఆమె ఉంటే కూడా ఏం తిట్టి ఉంటే కూడా ఏం పట్టించుకోలేదండి. ఈరోజు మనుషులకు దేవుడు నేర్పిస్తున్నాడు, నీ బాధలోంచి విడుదల పొందటానికి నువ్వు ఈ ఆధిక్యత స్థలాన్ని వదిలిపెట్టకూడదండి. ఈరోజు ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు, ఎన్ని ఆ యొక్క ధర్మస్థలాలకని వెళ్తున్నారు. ప్రపంచములో దేవుడు అంటున్నాడు, చర్చ్ లివింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, యేసు యొక్క శరీరం ఇది కనుక, సంఘము కనుక మొదటిది. రెండవది, ఈమె తన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యం చెప్తుందండి, ఈమె ఆధిక్యమైన స్థలమే కాదు, అపార కృప కలిగిన స్థలానికి వచ్చింది. ఎవరిస్తారు కృప? దేవుడు ఇస్తాడు కృప. ఎట్లా ఇచ్చాడు ఆ కృప? దేవుడు ఆయన చెప్తున్నాడు, ఈమె ఆ కృప పొందుకోవటానికి కారణం ఏంటంటే, యేసు ఆమెను చూచి ఆమెను పిలిచాడు, రమ్మన్నాడు. రమ్మను అన్నప్పుడు ఆమె ఎందుకు వచ్చిందండి? మంచిగానండి, జాగ్రత్తగా. ఈమె నడుము వంగిపోయింది, కానీ ఆమె యొక్క చెవులు పోలేదు. ఆమె చెవులు పోలేదండి. హర్ ఇయర్స్ ఆర్ వర్కింగ్. బైబిల్ చెప్తుంది, ఒక 18 ఏళ్ల దాంట్లోంచి విడుదల పొందటానికి ఆమె బ్రతుకులో చెవులు ఇంపార్టెంట్. చెవులు ఇక్కడ దేనికి చెప్తున్నాయంటే, దేవుని స్వరము విని విధేయత చూపటానికి. ఈరోజు చాలామంది దేవుడి స్వరం వినట్లేదండి. ఆమెకు నడుమొంగిపోయి ఉండొచ్చు, కానీ చెవుల్లో ప్రాబ్లం లేదు. కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నడుమొంగిపోతే చెవులు పోయినాయి, నడుమొంగిపోతే ఇంకేదో, ఏమీ లేదండి. భూమి మీద మనుషులందరికీ దేవుడు చెవులు ఇచ్చాడు. నీ లైఫ్లో ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం నీ చెవులే. దేవుడి వాక్కును విను. ఆయన వాక్కులో దయ ఉంది, ఆయన వాక్కులో కనికరం ఉంది, ఆయన వాక్కులో శక్తి ఉంది, ఆయన వాక్కులో నీ బ్రతుకుకి కావలసిన సంపూర్ణ విడుదల ఆయన వాక్కులోనే ఉంది. కనుక ప్రపంచంలో ఆ వాక్కుని ఈరోజు 3658 భాషల్లో ఇస్తూ అందరికీ తెలిసింది కదండి. మత్తయి 11:26-28, ప్రయాసపడి భారం నా యొద్దకు రండి. ఒక్క మాట చాలండి, ఒక్క
ఒక్క మాట, ఆ మాట వింటే కనుక ఆమె రోజు ఆమె వినకపోతే ఏమయ్యేదండి? ఆమెకు విడుదల ఉండేది. దేవుడి వాక్కు వినట్లేదు మనుషులు. ఎవడో స్వరం వింటారండి, ఎవడు చెప్పినా వింటాడు. రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు కదా, ఆ యొక్క చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, మోడీ గారు ఏం, అంతే మనుషులు. ఇంకెవడో చెప్తే ఎవ్వరి మాట కాదండి. యేసు రమ్మని పిలుస్తున్నాడు ఆయన, ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు ఆయన. ఆయన స్వరం వింటే మనం మరి ఆ యొక్క ఇక్కడ వినటం అనే కాదు, అక్కడ విధేయత. ఆమె అక్కడే ఉండి రానంటే, ఆమె రాకపోతే, ఆమె సిగ్గవుతుందంటే, నాకు అవమానకరం అవుతుందంటే, ఇంకా ప్రభు ఏమడుగుతాడని సంశయంతో భయంతో అడిగితే ఉండేది కాదు. సో మనుషులకు విడుదల ఎందుకు లేదంటే వాళ్ళకి చెవులు లేవు మనుషులకు ఈరోజు. ఏ చెవులు? విధేయత చూపే చెవులు. దేవుడు వాక్కు ఈమెకు డైరెక్ట్ యేసు ప్రభు అదే సమాజంలో ఉన్నాడు. ఈరోజు అట్లా అవసరం లేదు. ఆయన ఆత్మదేవుడు, ఆయన ఎట్లయినా మాట్లాడతాడు నీతోటి. నువ్వు లోబడితే నీ బ్రతుకుకి విడతాడండి. ఎంతమందికి చెప్పి ఊరుకోవడమే తప్ప మేము ఏం చేయలేమండి కదా. అది విధేయత అనేది ఉండాలి. ఆమె ఎక్కడో ఉంది, రమ్మనంగానే ఆమె ముందుకు వెళ్ళిపోయిందండి. ముందుకు వెళ్ళింది కానీ యేసు దగ్గరకు వచ్చి చేయబెట్టలేక కాదు ఆమెకు. కానీ దేవుడు మన నుంచి ఏం ఆశిస్తాడంటే, నడుము వంగి 18 ఏళ్ల బాధ ఉన్న ఆమెకు దేవుడి స్వరానికి లోబడే విషయంలో బాధ లేదు. గట్టిగా చెప్పలు కొడదామా? విధేయతలో ఏ బాధ లేదు. చక్కగా ఎంతోమంది పిలుచుంటారు, ఆ యొక్క పిలిచినప్పుడు ఆమె ఒకళ్ళు పిలిస్తే వెళ్తే ఏమి జరగకపోయి ఉండొచ్చు, ఒకళ్ళు పిలిస్తే వాళ్ళకి ఏం మేలు కలగపోయచ్చు. పిలిచి తిట్టుంటారు కొంతమంది, నువ్వు ఎందుకు వచ్చావు ఇట్లా ముంగడ వంగిపోయిందానా, అడ్డం వచ్చావు, కనపడకపోతే అని ఎంతోమంది అని. కానీ అలాంటి మాట కాదు కదా. యేసు పిలుస్తున్నాడు, నా ప్రభు పిలిస్తే నేను వినాలి, అంతేనండి. ఆమెకి యేసు ప్రభు గురించి ఆ నడుమొంగిపోయి ఎన్ని స్థలాలకు వెళ్ళిందో బైబిల్లో లేదు. ఆమె మీటింగులు తిరుగుతారు. దిక్కుమాలిన క్రైస్తవులు ఈరోజు ఆడ గ్రౌండ్లో మీటింగ్లు అయితే ఆడికి, ఈ చర్చికి రాకుండా ఎవడో హైదరాబాద్కి వస్తున్నాడంటే అక్కడికి పోతూ ఉంటారు కదా. ఆ గంట సేపటికి ఆ గ్రౌండ్లలో పోయి వాక్యం వినేసి వస్తున్నారు. ఎందుకు? ఎన్ని గ్రౌండ్లోకి పోతే ఎక్కడ ఉంది నీకు? ఒక మందిరం చూసుకో, ఒక సమాజాన్ని చూసుకో, సంఘాన్ని చూసుకో, ఒక మంచి ఆత్మీయమైన సహవాసాన్ని చూసుకో. దిక్కుమాలిన వాళ్ళు కదా, అక్కడికి ఇక్కడికి ఎక్కడెక్కడికో పోతారు. దేవుడు వాక్కు వినబడ్డప్పుడు మాత్రం తెలియదు వాళ్ళకు. ఇక్కడ ఈమె ఎక్కడికి వెళ్ళి ఉండకపోవచ్చు అండి, ఏసు ఏం చేశాడో కూడా. బట్ వెన్ హీ కాల్డ్, ఆమె ఏం చేసింది? విధేయత చూపి లేచి వెళ్ళి యేసు చేతులు ఉంచంగానే ఆమె బాగుపడిపోయింది. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మొదటిది ఆధిక్యత గల స్థలము, రెండోది అపారమైన ఆ యొక్క కృప, మూడవది ఆ యొక్క అంతిమ స్థితి ఆమెది. 18 years తర్వాత ఆమె స్థితి ఎట్లా ఉందండి? ఇప్పుడు వంగిపోయి ఉందా? లేదు, చక్కగా ఉంది. కనుక ఇన్ని రోజులు అవమానకరంగా ఉంది, ఈరోజు గౌరవంగా ఉంది. ఇన్ని రోజులు ఆమె డిప్రెషన్తో ఉంది, ఉండొచ్చు కూడా న్యాచురల్, కానీ ఇప్పుడు ఆమె జాయ్ఫుల్గా ఉంది. ఇన్ని రోజులు కూడా మనుషులు తృణీకరించింది అనుకుంటే ఈరోజు దేవుడు స్వస్థపరిచి ఇట్లా చూస్తూ ఉంది అందరినీ. ఇన్ని రోజులు ఆమె కనపడదు కదా అని ఉంటే ఈరోజు ఎవడైనా ఆమె కంటికి కనిపిస్తుంది, వీడు దొంగ వీడు కదా, వీడు చూడగలుగుతుంది, లేకుంటే వీడు మంచోడు కదా, అందరినీ చూడగలుగుతుంది. ఎంత స్థితి ఏమైపోయిందని మారింది మన బ్రతుకుల్లో. మన స్థితి అలాగా. మన కొమ్మును హెచ్చించేవాడు దేవుడు. కానీ నన్ను నా బాధలు చెప్పుకోవాలంటే సాక్ష్యం కాదు, కానీ ఎంత అవమానపరిచారు. ఈరోజు దేవుడు నన్ను స్ట్రైట్గా నిలబెట్టాడు. ఎంతోమంది అజయపాలంటే తెలుసు వాళ్ళకు, నిలబెడతాడు, ఒకరోజు చేయగలుగుతాడు ఆయన. కానీ నా బతుకులో కూడా 18 ఏళ్ళు కాదు ఇంకెన్నేళ్ళు అనుభవించాను ఆ బాధల్లో నుంచి. దేవుడి మాట విన్నాకనే దేవుడు నన్ను లేవనెత్తాడు. అందరికీ అందరి విషయం అదే కృప దేవుడు. కనుక ఎందుకు మా అంతిమ స్థితి చాలా ఇంపార్టెంట్. ఆమెను చూసి అమ్మా కదా అని చెప్పి ఆమె చేతుల నుంచి ఏం బాగు చేయకుండా, ఇంతవరకు ఇట్లా బతికావు, నీ సమాధికి నేను మంచి ఏర్పాటు చేస్తాను, నేను చనిపోతే కదా నీ యొక్క పిల్లలకి ఏదైనా పథకం ఉంటే ఇప్పిస్తాను, ఇన్ని రోజులు ఇంత నమ్మకంగా, ఇంత చర్చికి ఎంత ఫెయిత్ఫుల్గా సమాజ మందిరానికి వచ్చావు, ఈ సమాజ మందిరం అధికారితో అడిగి నీకేదైనా నీ పిల్లలకు ఉద్యోగం ఇప్పిస్తాను, ఇలాంటివి అన్నాడండి? లేదు. ఎక్కడ వంగిపోయి అవమానపరచబడిందో ఆమె స్థితిని హెచ్చించాడు దేవుడు. ఆయన చేత తాకబడి మారిన బ్రతుకు ఎలాంటిదండి అది దేవునికి మహిమకరమైనది. ఈరోజు మనుషులు మార్చిన బ్రతుకులు ఎంత గొప్పగా ఈరోజు చెప్తారు కదా, ఆయన ఇట్లా, దీన్ని బట్టి నేను ఇట్లా అయ్యాను, ఈ డైరెక్టర్ని బట్టి, ఈయనను బట్టి ఎన్నో చెప్పుకుంటూ ఉంటారు కదా లోకంలో, ఈ నాయకుడిని బట్టి. యేసు తాకి బాగు చేసిన వాళ్ళ బ్రతుకులు 2000 సంవత్సరాల తర్వాత ఇంకా ఆమె గురించి మాట్లాడుకుంటున్నామండి మనం. అంత గొప్ప ఇది. కనుక మన స్థితిని
మార్చే దేవుడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే 18 సంవత్సరాలు ఇది బాండేజ్కి సూచన కనిపిస్తున్నప్పటికీ 19వ సంవత్సరము కాదు, 19th ఇయర్, అది ఇయర్ ఆఫ్ డెలివరెన్స్, 19th ఇయర్ ఆఫ్ ఆ యొక్క హీలింగ్, 19th ఇయర్ ఆఫ్ బైబిల్ చెప్తుంది కమింగ్ అవుట్ ఆఫ్ అప్రెషన్, ఆ యొక్క బాధల్లోంచి బయటికి వచ్చే సంవత్సరం. ఆ రోజు ఇన్ని 18 సంవత్సరాలు సమాజ మందిరానికి వచ్చిన ఆమె ఈరోజు ఆమె తిరిగిపోతున్నప్పుడు ఎంత సంతోషంతో పోతుండొచ్చండి ఇంటికి. యేసు కాళ్ళు పట్టుకొని ఉంటే తర్వాత నా ఇంటికి రా యేసయ్యా, కొంచెం భోజనం చేసిపో, నేను పేదదాన్ని ఒక రొట్టెైనా పెడతా అని యేసు ప్రభు పాదాలు పట్టుకొని ఉంటుందండి. మనం కూడా యేసు ప్రభు ద్వారా విడుదల పొందితే ఎంతగా ఆయనను మహిమపరుస్తాం. ఇంకా ఆయనను తప్ప ఇంకెవ్వరిని మహిమపరచం ఇంకా బ్రతుకులో. ఎంత సంతోషంగా వెళ్ళిపోయింది. సో 19th ఇయర్ ఆఫ్ విక్టరీ, 19th ఇయర్ ఆఫ్ డెలివరెన్స్, 19th ఇయర్ ఆఫ్ టెస్టిమనీ, 19th ఇయర్ ఆఫ్ జాయస్ సెలబ్రేషన్. వాళ్ళ బ్రతుకుల్లో దేవుడు ఒక యహూదు వచ్చి ఏదో ఇశ్రాయేల్ని వినిపించుంటాడేమో, ఒక యెఫ్తా వచ్చి ఇశ్రాయేల్లో కొంతమంది వినిపించాడు. లోకరక్షకుడు మెస్సయ్య యేసు వచ్చి మానవ జాతి అంతటిని విమోచించడానికి వచ్చాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాట విన్న వాళ్ళను ఆయన బాగు చేయగలుగుతాడు, ఆ పరిస్థితిలోంచి విడుదల ఇవ్వగలుగుతాడు. కనుక లాస్ట్ ఒక మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యములో బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథం తీసి, యెషయా గ్రంథము 41 తీసి మాటలు చదువుతూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి, నీవు 18 ఏళ్ళని ఒక నంబర్ కాదు కానీ దాదాపుగా అది భయంకరమైన నంబరే 18 సంవత్సరాలు అలాగున్న బ్రతుకులో ఉన్నప్పుడు 41 యెషయా 41 నేను చదువుతాను 9 నుంచి. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, దేవుడు చెప్తున్నాడు అందరినీ కాదు, దేవుడు నేను అలాగున పిలిచి, నీవు నా దాసులవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుమో నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుమో నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడని నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. దేవుని దక్షిణ హస్తమే యెహోవా బాహువే యేసుక్రీస్తు కదా, ఇశ్రాయేలుతో భూమితో చెప్తున్నాడు, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అంటాడు. చివరిగా అందరము 13 చూసి ప్రార్థన చేసుకుందాం. నీవు దేవుడైన యెహోవానగు నేను, భయపడకమో నేను నీకు సహాయం చేస్తుందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుడు ఎంత మంచి దేవుడు అండి. ఈ భూమి మీద 18 ఏళ్ల బాధ వ్యధ అనుభవిస్తున్న ప్రతి వారికి అన్నాడు, నేను నా చేతితో నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను నడిపిస్తాను. నువ్వు బాధపడవద్దు, నువ్వు దుఃఖపడవద్దు, కానీ ఒకటి నువ్వు చేయాలి. 18 ఏళ్ల తర్వాత ఆనాడు ఇశ్రాయేలు దేవుని వైపు తిరిగారు, వాళ్ళ విగ్రహాలు తీసిపెట్టారు. సీదోనీల, మోయాబీల, అమ్మోనీల ఆ దేవతలన్నింటినీ తీసేశారు. నీ జీవితంలో ఏమైనా ఉంటే తీసేసుకో. అది రెండవది. ఇక్కడ కొత్త నిబంధన వచ్చే వరకు ఈ వంగిపైన, నడుము వంగిపైన అపవాది చేత పీడిపబడిన ఆ స్త్రీ విషయమై అక్కడున్న శాస్త్రులు పరిశీలి అభ్యంతరపడ్డారు. నీవు సబ్బాతు దినమన ఎందుకు చేస్తున్నావంటే దేవుడు అన్నాడు, అవివేకులారా, ఇదిగో ఎవడైనా తన యొక్క గాడిద కానీ గొర్రె కానీ గుంతలో పడితే దాన్ని విశ్రాంతి తీయడా అని చెప్పి వాళ్ళని చూశాడు. అబ్రహాము యొక్క కుమార్తె అయిన 18 ఏళ్ల నుంచి పీడింపబడి ఉంటే నేను ఆమెను విడిపించడం న్యాయం కాదా అని వాళ్ళ నోర్లు మూపించి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మీరు విడుదల పొందడం దేశానికి లోకానికి ఇష్టం లేదు. మీరు 18 ఏళ్ళు బాధపడి సావాల్సిందే, అంతే లోకం కోరుకుంటుంది. మీ శాపం ఏంటో శాపం, మీ కర్మ ఏంటో కర్మ, అంతే. కానీ యేసుప్రభు అలా కాదండి. అబ్రహాము కుమార్తె ఈమె, విశ్వాసం కలిగిన ఆమె దేవుని మందిరంకి వస్తుంది. ఆమె బాధ్యత నాది. ఇక్కడ కూర్చున్న మీ అందరి బాధ్యత యేసుప్రభుది. మీరు ఏ దేవుళ్ళ దేవతలను కాదు కదా, క్రీస్తు నమ్ముతున్నారు, యేసు నమ్ముతున్నారు. కనుక ఆయన అంటాడు, అబ్రహాము బిడ్డలారా, మిమ్మల్ని మీ బాధల్లోంచి విడిపించే బాధ్యత నాది. కానీ ఒక్కటి మాత్రం నేను చేయలేనదేంటో తెలుసా? నేను చూస్తాను, తర్వాత రమ్మంటాను, రాకపోతే మీరు విడుదల పొందలేరు. అందరం తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నీ దేవుడని నేనే, నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను విమోచిస్తానని చెప్తున్న దేవుడు. ఆయన పిలిచిన పలుపుకు, ఆయన మాటకు మనం వినబడి, ఆయన రమ్మన్నప్పుడు వెళ్తే, రమ్మప్పుడు ఆయన యొక్క మాటకు విధేయత చూపిస్తే నిశ్చయంగా మనము
18 ఏళ్ల బాధ నుంచి విడుదల పొందాం. ఎక్కడ ఏ సమాజంలో అవమానపరిచారో వారి ఎదుట ఘనంగా బతుకుతాం. ఎవరు తూలనాడారో వాళ్ళని తిరిగి తూలనాడం, కానీ వారి ఎదుట ఆశ్చర్యకరంగా మారిపోతాం. ఎవరు మనల్ని తక్కువ చేసి మాట్లాడారో దేవుడు వాళ్ళ ముందు మనల్ని హెచ్చించినప్పుడు మనం దేవుణ్ణి ఘనపరుస్తాం. ఇవన్నీ జరుగుతాయి కదా. నడుమొంగిపోయినంత మాత్రాన, దయ్యం పట్టినంత మాత్రాన షీ స్టిల్ గోయింగ్ టు ద సినగాగ్, దేవాలయానికి వెళ్తూనే ఉంది. ఆనాడు సమాజం అంది దేవుణ్ణి వదిలిపెట్టలేదండి. దేవుడు నాకేం చేశాడు, నా బాధ ఎంత ఇగులో ఎవడు పట్టించుకున్నాడు, 10 ఏళ్ళు అయిపోయిందని చెప్పి ఆమె దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ప్రతి సమాజ మందిర కూడిక రోజు వెళ్తూనే ఉంది. ఒక రోజులో ఒక రక్షకుడు, జగత్ రక్షకుడు ఉన్నాడు, దాంట్లో కృపామయుడు ఉన్నాడు, వారి యొక్క సంఘ సమాజంలో ఉన్నాడు. ఆమెను సృష్టించిన దేవుడు కనికర సంపన్నుడు, కరుణామయుడు, ఎవ్వరు చెప్పనక్కర్లేదు. ఈరోజు నీ బాధ 18 ఏళ్ళు అయిపోయిందా, ఎవ్వరు నీ పక్షంగా ఎవరికి చెప్పనక్కర్లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏ పాస్టర్ ప్రార్థన చేసి, ఎవ్వరు ప్రార్థన చేసిన అవసరమే లేదు, చెయ్యాలి కానీ అవసరం లేదు. ఆయన చూస్తున్నాడు. ఆయన చూచి ఈరోజు చాలామంది అదిగో అక్కడ ప్రేయర్ రిక్వెస్ట్, ఇక్కడ ప్రేయర్ రిక్వెస్ట్, ఎన్ని చోట ఏమి చేసుకోవటానికి లేదు. నీ బాధ ఏంటో ప్రభువుకు తెలుసు, నీ బాధ ఏంటో రక్షకుడికి తెలుసు, నీ యొక్క అవమానం ఏంటో ప్రభువుకు తెలుసు, నీ యొక్క వేదన ఏంటో ప్రభువుకు తెలుసు. ఆయన చూచి అని మాట రాసింది, రౌండ్ చేసి పెట్టుకోండి. ఆయన చూచి, నిన్ను చూస్తున్నాడు. ఆయన కళ్ళు లేని దేవుడు కాదు. ఆయన ఒక వెండి, బంగారు, ఇత్తడి, కర్ర, కొయ్య బొమ్మ కానే కాదు. అది మొన్న లాస్ట్ ఆ యొక్క వినాయక చవితిలో ఎన్నో విగ్రహాలు కాలిపోతున్నాయి. అవి దేవుళ్ళ, అవి కాలిపోతుంటే అవి రక్షించుకోలేకపోయినాయి. చూసాం మనం ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు. విగ్రహాలను, బొమ్మలను పెట్టుకుంటున్నారే, వాడు లాంటి వాడు కాదు కదా. ఆయన చూడగలుగుతాడు. ఆ యొక్క బొమ్మలు తనకు తాను కాలిపోతుంటే అవి చూసుకోలేదు. మనుషులు ఫైర్ ఇంజన్ పరిగెత్తే వరకు ఆ బొమ్మలకు, విగ్రహాలకు కాపుదల లేదు కదా. సో అలాంటి విగ్రహాన్ని ఆరాధించట్లేదు మనం. నిన్ను చూచే, నన్ను చూచే దేవుడైన యేసునార ఆమెను చూచి, ఆమెను రమ్మని ఆమె మీద చేతులుంచి విడుదలిచ్చే దేవుడు మనకున్నాడు కనుక, యేసయ్యా నేను అక్కడిక్కడ కాదు ప్రభా, నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూడాలి ప్రభా, నువ్వు నన్ను చూస్తే పిలిస్తే నేను నీ మాటకు, నీ అగ్గుతకు రావాలి. సర్వ ప్రపంచానికి ఈరోజు వంగిపోయిన మతము చేత, కులము చేత, జాతి చేత, మూఢాచారాల చేత, ఈ లోకపు దయ్యాల చేత ఏలబడుతూ వంగిపోయిన వారిని దేవుడు అంటున్నాడు, ఇదిగో నా వైపు చూచి రక్షణ పొందమంటున్నాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. నేనే దేవుడను, నేను తప్ప ఏ దేవుడు లేడని చెప్తున్నాడు. ఐ ఆమ్ ద గాడ్ అండ్ నో గాడ్ బిసైడ్ మీ అని చెప్తున్నాడు. లేచి సిలువను చూడాలి. మనము సిలువను చూడనివ్వట్లేదు. ఈరోజు మతాలు బైబిల్ని చింపి కాల్చి ఈరోజు ఎన్ని చేస్తున్నారు కదా మన దేశంలో. ఆ యేసును చూస్తే మనకు విడుదల వస్తుంది. వారికి ఇష్టం లేదు. ఏదైనా ఈ లోక సంగతి వదిలిపెడితే నువ్వు ఎక్కడ ఇంకా వంగిపోయి ఉన్నావు, నీ బ్రతుకులో, ఫైనాన్సెస్లోనా, నీ ఫ్యామిలీలోనా, హెల్త్ విషయంలోనా, ఎక్కడ వంగిపోయి ఉన్నావు ప్రియబిడ్డ, ఆలోచించుకో. యేసు అంటున్నాడు 18 ఏళ్ళు చాలు. 19వ సంవత్సరం, ఈ సంవత్సరం విడుదల సంవత్సరం. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మమ్మల్ని ప్రేమించిన ఆయన, ఈరోజు ఇంకొకసారి నీ పాదాల దగ్గరకు వచ్చి ప్రభా, ఈ యొక్క 18వ సంవత్సరం పొంగించుకొని మేమందరం కూడా ఈ యొక్క 19వ సంవత్సరంలో ప్రవేశించాం. మాకు మంచి వాక్యం ఇస్తున్నావు దేవా. పాత నిబంధనలో 18 ఏళ్ళు ప్రభా, అది చెరకు, అది బందీకానకి, అది ప్రభా నా తండ్రి బానిసత్వానికి, అది ప్రభా నాయన సప్రెషన్కి, అప్రెషన్కి నాయనా ఉన్నప్పుడు 19వ సంవత్సరంలో నువ్వు లేచి ప్రభా నాయన మోయాబు రాజు ఎగ్గులను హతమార్చి నీ ప్రజలకు పెట్టి యెహూదును లేపావు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇశ్రాయేల్ అమ్మోనీల మోయాబీల చేత చితకగొట్టబడ్డప్పుడు 18 సంవత్సరాలు వారు చేసింది పాపమే. 5 దేశాల దేవుళ్ళని తెచ్చిపెట్టుకున్నారు తమ దేవుడిని వదిలిపెట్టి. కానీ ప్రభా వారు ఆ దేవతలన్నీ తీసివేసినప్పుడు యెఫ్తా అనే ఒక గొప్ప న్యాయాధిపతినిచ్చావు. అతడు ఒకే రోజు 20 పట్టణాలను జయించాడు ప్రభా నాయన. యేసయ్యా, నువ్వు యెఫ్తా కంటే, యెహూదు కంటే ఎంత గొప్పవాడవు నాయన. ప్రపంచంలోని ప్రతి వంగిపోయి నాయన, ప్రపంచంలోని ప్రతి దుఃఖము, బాధ, యొక్క శాపగ్రస్తమైన అనుభవాల్లో వంగిపోయిన వారిని, బాధల్లో ఉన్న వారిని ప్రభువా నువ్వు నా తండ్రి కలవరి శిరువులోకి దిగి వచ్చి ప్రభా, ఏ చేతులైతే తాకినాయి ఆ చేతుల్లో రక్తము కార్చావు ప్రభా నాయన. ఆ రక్తపు చేతులతోనే ముట్టి స్వస్థపరిచావు. విడుదలిచ్చే దేవుడు నీవు మాకున్నావు కనుక మేము నాయనా తండ్రి, నువ్వు మమ్మల్ని చూస్తే
అయ్యా మేము నిన్ను చూడటానికి ప్రభా నాయన మాకు నాయన తండ్రి తలెత్తుకునే ఆ శక్తి కూడా లేదు, కానీ రమ్మని పిలిచినప్పుడు మేము నీ వద్దకు వస్తే మా బ్రతుకుల్లో విడుదల కలుగుతుంది. అదే మా యొక్క న్యూ టెస్ట్మెంట్ చర్చికి ఈ 19th ఇయర్ నువ్వు మాట్లాడుతున్నావు కనుక నాయన ఇంకెవరి మీద నేరం, ఎవరి మీద నింద మోపకుండగా ప్రభా నీ స్వరం విని నువ్వు రమ్మన్నప్పుడు నీ వద్దకు వచ్చి వారి జీవితాలను సమర్పించుకొని 18 ఏళ్ల వ్యధ, దుఃఖము, బాధ, శోధన, ఆ యొక్క సమస్తమైన తండ్రి నాయన అవమానము నుంచి వారు ఆనందంలోకి 19th ఇయర్లోకి రాగలటకు సహాయం చేయండి. నీ దాసుడిగా నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బ్రో మా సంఘానికి 19th ఇయర్లో గొప్ప కృపను దయచేయమని అన్ని నామాల కంటే పైనామమైన మా ప్రియరక్షకుడైన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.